మహోన్నతమైన యేసునామమునకు మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఒక ఆనందకరమైన, ఎన్నడూ ఊహించని, కని విని ఎరగని ఒక అద్భుతమైన సంగతిని ఇక్కడ మనం ధ్యానం చేయబోతున్నాం. అది ఎప్పుడు చూడాలా, ఎప్పుడు చూద్దామా అని ఆశతో యావత్ క్రైస్తవ లోకం ఎదురు చూస్తున్న ఒక గొప్ప పర్వ సమయం అది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో దానికి పూర్తిగా భిన్నంగా ఉండే ఒక అద్భుత లోకం, అద్భుత ప్రపంచం అది. ఎప్పుడైతే 1000 ఏండ్ల పరిపాలన ముగించబడి అపవాదిని, వాడితో సహకరించిన వారిని, వాడిని వెంబడించిన వారిని, నొసట్ల మీద ముద్ర వేసుకున్న వారిని, వాడి యొక్క ముద్ర చేతుల మీద వేసుకున్న వారిని అగ్నిగుండంలో పాడేసిన తర్వాత ఇక అపవాదికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. ఇక వాడు అగ్నిగుండంలో పాడవేయబడ్డాడు గనక ఇక నశించిన, కల్మస సంబంధమైన, పాప సంబంధమైన అంతటినీ కూడా దేవుడు తొలగించేశాడు. దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తాడట. ఎన్నో ప్రవచనాలు ఈ మాటల గురించి చెప్పడం జరిగింది. అవి గతించిపోతాయి, లేకుండా దేవుడు తీసి పారేసి చివరికి సముద్రం కూడా ఉండదట. అంటే నీటితో పని లేదు అని. ప్రస్తుత పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది ఆ రోజున ఉండే ఆ లోకం లేదా ప్రపంచం. ఒక అద్భుతమైనటువంటి నగరం చూస్తూ ఉన్నాడు దైవజనుడు యోహాను గారు. అదేంటి అనంటే కొత్త యెరూషలేము అని. అది తన భర్త కోసం అలంకరించుకున్న పెండ్లి కూతురులాగా చాలా అందంగా ఉందట. పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుంచి ఆ యొక్క యెరూషలేము భూమికి రావడం గమనిస్తున్నాడు. ఒక మహానగరంగా పాప విముక్తులైన మనుషులు చివరి నివాసం కొత్త భూమి మీద ఉంటుంది గాని పరలోకంలో కాదు. పరలోకంలో కొత్త భూలోకం ఒకటి అవుతుందనవచ్చా అంటే, భూలోకంలోనే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. పరలోకంలో ఉండే ఆ యెరూషలేము మహాపట్టణాన్ని దేవుడు భూమి మీదకు తీసుకొస్తాడు. అప్పుడు పరలోకం నుంచి ఒక గొప్ప స్వరం వింటున్నాడట. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అని. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అంటే కొత్త భూమి మీద దేవుడు మనుషుల మధ్య నివాసం ఉంటాడు. పరలోకం అయిపోతుంది, ఇంకా భూలోకం కూడా. అప్పుడు బైబిల్లో కల్లా ఉన్నత సందేశం ఈ వచనంలో మనం గమనించగలుగుతాం. మొదటి నుంచి మనుషుల కోసం దేవుని ఆలోచన, ఆయన ఏర్పాటు ఎంత అద్భుతమైనదో. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో నేను మీ మధ్య నివసిస్తాను అని చెప్పి ఆయన ఒక ప్రత్యక్ష గుడారమును సిద్ధం చేశారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనుషులతో ఉండాలి అని. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి వారితో ఉండాలని ఆలోచన కలిగినప్పుడు వారు అపవాది మాట విని దేవునికి దూరమైన పరిస్థితుల్లో దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఏదైనా తోట నుంచి గెంటి వేశాడు. వాళ్ళతో ప్రతిరోజు ఉండే దేవుడు, ప్రతిరోజు సహవాసం చేసే దేవుడు ఇక వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి దూరం అయిపోయాడు. అందుకని దేవుడు మనుషులకు దగ్గరగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలు జాతికి చెప్తూ నేను మీ మధ్యలో ఉండాలని నివాసం ఏర్పాటు చేయండి అన్నాడు. అదే మనం కొత్త ఆకాశం, కొత్త భూమి ఏర్పాటు అయిన తర్వాత ఆయన నివాసం భూమి మీదకి దిగి రాబోతుంది. ఆయన పట్టణాన్ని తీసుకొచ్చేస్తాడట. ఎందుకంటే
ఆయన ప్రజల మధ్యలో ఉండాలని. అందుకని ఆయన మీలో ఉన్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని ఈ మాటలు మనం గమనించగలుగుతాం. అంటే ప్రజలతో ఉండాలని ఆశ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన మనుషులను సృజించిన దానిని బట్టి. ఆ సమయంలో ప్రజలు ఎలా ఉంటారు అని అంటే, వారి కన్నీళ్ళన్నీ కూడా తొడవబడి ఉంటాయట. చావు ఉండదట, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, నొప్పి ఉండదు. ఏదైతే మనం ఈరోజు ఉంది అని అనుకుంటున్నామో అవన్నీ ఉండవు. ఎందుకంటే ఆ కొత్త లోకం పాపము ఎన్నడూ ఉండని లోకం. పాపమే లేని లోకంలో అంత క్షేమమే. ఈ భూమి మీద మనిషికి వచ్చిన ప్రతి రోగం, ప్రతి బాధ కారణం ఒకటే, పాపమే. పాపం వలన మనుషుడికి బాధ, పాపం వలన మనుషుడికి శ్రమ, పాపం వలన మనుషుడికి కష్టం, పాపం వలన అన్నీ కలుగుతున్నాయి. అయితే ఆ పాపమే లేని కారణాన్న మొత్తం అంత పరిశుద్ధంగా ఉంటది కనుక అంతా కూడా క్షేమం ఉంటది. సింహాసనం మీద కూర్చున్న ఒక వ్యక్తి కనబడుతున్నాడట. ఆయనే సమస్తం కూడా కొత్తగా చేసేస్తున్నాడు. ఆయన మాట్లాడడం వింటూ ఉన్నాడు. ఆయన మాటలు నమ్మదగినవని ఇవి రాయి అని అంటున్నాడట. ఎందుకు అనంటే మనకు ఈ విషయాలన్నీ చేయాలి అని. ఈ రోజున నువ్వు బాధపడుతున్నావు, కన్నీళ్లు గారుస్తున్నావు, దుఃఖం ఉంది, వేదన ఉంది, మానసికమైన చింతనుంది, చనిపోతాననే భయం ఉంది. ఇది కొద్ది కాలమే, ఒక 60, 70, 80 సంవత్సరాలు మాత్రమే నువ్వు ఈ పరిస్థితిలో ఉంటావు గాని, నేను కూడా ఈ పరిస్థితిలో ఉంటాను గాని, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు రాకడ జరిగిన తర్వాత ఇదిగో ఏడుపు లేని, చావు లేని, పాపము లేని, దుఃఖము లేని, చీకటి లేని రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. ఆ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఈ తాత్కాలికమైన జీవితం కొరకు బెంగెట్టుకొని చింతించుచూ ఉండొద్దు. కొద్ది కాలమే మనం భరిస్తాం, కొద్ది కాలమే వీటిని తట్టుకుంటాం. కానీ యుగాలు ప్రభుతో ఉండబోతున్నాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, అంత అయిపోయింది, ఇంకా అల్ఫా ఒమేగా, ఆది అంతము అన్ని కూడా ఆయనే ఉన్నాడు అని. అక్కడ జీవ జలపు ఓట ఉన్నదట, అది ఉచితంగా ఇస్తుంది. మరి దాహం లేదు కదంటే ఆ జీవజలం ఫ్రీగా ఉంది కనుక దాన్ని మనం తాగొచ్చు. అందుకే అది తాగిన వారు ఎప్పుడు జీవిస్తారట. జయించిన వ్యక్తి అన్నిటికీ వారసుడవుతాడని చెప్పబడిన మాట నెరవేర్చబడుతుంది. ఈ రోజున నువ్వు పాపమును జయించి, లోకమును జయించి, అపవిత్రతను జయించి, అసహ్యమైన కార్యాలను జయించి, శరీర ఇచ్చలను జయించి నువ్వు బ్రతకగలిగితే నువ్వు దేవుని దృష్టిలో ఆ రాజ్యానికి వారసురాలుగా ఉంటావు. కానీ ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? ఓడిపోతున్నారు, జయించలేకపోతున్నారు. పాపం జయించలేకపోతున్నారు, అబద్ధాన్ని జయించలేకపోతున్నారు, మోసాన్ని జయించలేకపోతున్నారు, దుర్మార్గాన్ని జయించలేకపోతున్నారు, శరీర సంబంధమైన ఇచ్చలను జయించలేకపోతున్నారు. ఎక్కడికక్కడ టెంప్ట్ అయిపోతున్నట్లుగా, ఎక్కడికక్కడే కూలిపోతున్నట్లుగా, ఎక్కడికక్కడే బెంగతో చింతతో ఉండిపోయినట్లుగా లోకానికి ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు. నీలో ఉన్నవాడు, మరలా చెప్తున్నాను, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందుకే ఆయన మనకు శక్తిని, సామర్థ్యముని ఇస్తాడు. మనం సమస్తము జయించే అవకాశం ఇస్తాడు. దేవుని సహాయం కోరుతూ ఉండాలి. అయితే ఆ రాజ్యంలో ఎవరు ఉండరో తెలుసా? పిరికివారు. వీరు భూమి మీద బ్రతికిన సమయంలో ఇతరుల భయం చేత క్రీస్తుని నమ్మి ఒప్పుకోకుండా వెనక్కి వెళ్ళిపోతారే, వాళ్ళు యేసుప్రభుని బహిరంగంగా ఒప్పుకోలేనోళ్ళు. చాలా మంది యేసుప్రభు అంటే ఇష్టమేనండి, ప్రార్థన చేయండి అంటుంటారు, కానీ వాళ్ళు మందిరానికి రారు. లోపల ఉంది వాళ్ళకి,
బహిరంగంగా ఒప్పుకోలేదు. వాళ్ళు పిరికోళ్ళు. చీకటి అంటే భయం, లేకపోతే ఇంకోటంటే భయం, అది కాదు. యేసుక్రీస్తుని బహిరంగంగా ఒప్పుకోకుండా ఉండిన వాళ్ళు పిరికోళ్ళు. వాళ్ళు పరలోకం రారు. విశ్వాసం లేని వాళ్ళు వెలుగుకు బదులుగా చీకటిని, క్రీస్తుకు బదులుగా తమను, పరలోకానికి బదులుగా ఈ లోకాన్ని కోరుకుని క్రీస్తు నమ్మడానికి ఇష్టం లేకపోవడం వల్ల ఆయన నమ్మనోళ్ళు. అపనమ్మకం అంటే అల్పమైన విషయం కాదు, దుష్టత్వం కాదు, దూరదృష్టి కాదు, చులకనగా క్షమించగలిగిన పొరపాటు కాదు. యేసుక్రీస్తుని నమ్మక, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఉండేవాళ్లే. ఇంకెవరుంటారో తెలుసా? అసహ్యులు. కొన్ని కార్యాలు చేసేవాళ్ళు అంటే దేవునికి అసహ్యం. నీచమైన పాపపు క్రియలో ఉండేవాళ్ళంటే అసహ్యం ఆయనకి. వాళ్ళని ఆయన రాజ్యంలో ఉండనీయుడు. అంతకులు అంటే ఇతరులను చంపిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు పరలోకంలో ఉండరు. వ్యభిచారులు, దీని గురించి మీకు వివరించవసరం లేదని నా భావన. మాంత్రికులు, మంత్ర విద్య వలన మనుషులను మోసపుచ్చి దేవుని సత్యం నుంచి తొలగించేశారు చాలా మంది. అలాంటిది కూడా దేవునికి నచ్చదు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు నరకంలో పడేస్తాడు, పరలోకంలో ఉండరు. ఈ రోజున ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయని భ్రమపడిన వాళ్ళు ఎందరో. తాయితు కట్టుకుంటున్నావా? ఫోన్ కట్టించుకుంటున్నావు కదా. ఈరోజు మంచిది, ఆ రోజు మంచిది అని చెప్తే వాళ్ళు మాట్లాడుతున్నావు కదా. వాళ్ళు కూడా వాళ్ళు చదివి ఏదో చెప్తుంటే వాళ్ళు చెప్పినట్లుగా సరే సరే అంటావుగా. నిమ్మకాయ కట్టు, కొబ్బరికాయ కట్టు, మెడలో నీ తలకాయ కట్టు, గుమ్మడికాయ కట్టు అంటే కట్టుకుంటున్నావుగా. ఇతరుల మాట అంటున్నావు, వాళ్ళ మాటలకు లొంగిపోతున్నావు. అసహ్యమైన పరిస్థితులు ఇవన్నీ దేవునికి నచ్చవు. దేవుని వైపు ఉంచవలసిన మనుషుల్ని వాళ్ళు మోసం చేత ఇలాంటి వాటికి తిప్పేస్తున్నారు. అలాంటి వాళ్ళు విగ్రహ పూజ చేసేవాళ్ళు. విగ్రహ పూజ అంటే దేవుడికి మరింత అసహ్యం. కారణం ఏంటో తెలుసా? దేవుడే నిజమైన దేవుడు తప్ప బొమ్మలు గాని చేయబడిన ఇంకేదైనా సరే దేవుడు కాడు, ఎప్పటికీ కాలేడు. అందుకనే ఈ లోక సంబంధమైన దేవుళ్ళు, దేవతలు అన్న వారిని విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి నమ్మిన వారు తప్ప ఏ రకమైన విగ్రహారాధన చేసినా అది వ్యక్తి పూజ అయి ఉండొచ్చు, బొమ్మ పూజ అయి ఉండొచ్చు, వస్తువు పూజ అయి ఉండొచ్చు, వాహనం పూజ అయి ఉండొచ్చు, పక్షి పూజ అయి ఉండొచ్చు, నీటి పూజ అయి ఉండొచ్చు. ఇంక ఏ రకంగా ఎవరిని ఏది పూజించినా నువ్వు ఖచ్చితంగా విగ్రహాన్ని అంటే దేవుణ్ణి గాక సొంతాన్ని తయారు చేసుకున్నావు గనక నువ్వు పరలోకంలో ఉండవు, అంటే నరకానికి పోతావు. అబద్ధికులందరూను పాపాలన్నిటిలో స్వల్పమైనది ఎవరు అనుకోకూడదు. అబద్ధికులు, అంతకులతో, విగ్రహ పూజ చేసేవారితో ఒకే తరగతిలో చేర్చబడ్డారు. అబద్ధాలు చెప్పడం ఏదో తేలికైన విషయమని చాలా మంది అనుకుంటారు, కానీ అది మరణకరమైన పాపమట. చివరికి అగ్నిగుండంలో మనుషులను తీసుకుని పోయే పాపం ఇది. దేవుడు తన వాక్కుల్లో అంతటా ఈ పాపాన్ని చాలాసార్లు ఖండించాడు. అందుకనే అబద్ధికులందరూ సాతాను సంతానం అని చెప్తున్నాడు బైబిల్లో. యోహాను సువార్త 8:44 ప్రతి దానికి అబద్ధాలు 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 చెప్తూ ఉంటారు. అది నేనైనా నువ్వైనా సరే పరలోకంలో ప్రభు అనుగ్రహించే ఆ నిత్య సంతోషకరమైన రాజ్యంలో అడుగు పెట్టాలంటే అబద్ధాలకు దూరంగా ఉండాలి. అబద్ధికులందరూ కూడా నరకానికి పోతారు. అబద్ధం, మోసగించడం, అసభ్యకరంగమైనటువంటి కార్యాలు చేయడం, క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం,
ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఐదో తనం తక్కువ అంటారు చూడండి సామెత. అలాగ అన్ని బాగున్నాయి, అబద్ధాలు ఆడుతావు, అయిపోయింది నీ జీవితం. మరి ఈ రోజున నీ ఖర్చుగా ఉండడం అంటే కష్టమే కదండి. అబద్ధం కూడా ఆడకుండా బతకడం అంటే కష్టమే కదా. అబద్ధం ఆడొద్దని ప్రభు చెప్పారు. అబద్ధం ఆడితే కొన్ని నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కరెక్టే. అయినా నిజం మాట్లాడు. ఏం జరిగినా నువ్వు ప్రాణం పోయే పరిస్థితి కాదు, అందుకే నిజం మాట్లాడు. ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది లేరు. వీళ్ళందరూ అగ్నిగుండంలో పడతారట, జాగ్రత్తగా ఉండమన్నాడు. చివరికి 7 తెగులుతో నింపబడిన పాత్రలు పట్టుకున్న 7 దేవదూతలు చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి రండి, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను అని చెప్పినప్పుడు ఆత్మవశుడై ఉన్నటువంటి ఆయనట ఒక గొప్ప పర్వతం మీదకు తీసుకుని పోయిందట. యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, మహిమగలగా పరలోక పట్టణం దేవుని యొద్ద నుంచి దిగిరాడం చూసిందట. అది దగ్గ మరి మెరిసిపోతూ సూర్యకాంతం వంటి అమూల్యమైన రత్నములను పోలి ఉందట. ఆ పట్టణం ఎత్తైన గొప్ప ప్రాకారము, 12 గుమ్మాలు దానికి ఉన్నాయట. 12 మంది దేవదూతలు ఉన్నారట. ఇశ్రాయేలులో 12 గోత్రపు ప్రజల యొక్క ఆ 12 గోత్రాల పేర్లు దాని మీద రాయబడ్డాయి. అది తూర్పున 3 గుమ్మాలు, ఉత్తరమున 3, దక్షిణమున 3, పరమటన 3, అలాగున 12 గుమ్మాలు ఉన్నాయట. ఆ పట్టణం ప్రాకారం 12 పునాదుల మీద కట్టబడింది. 12 మంది అపోస్తుల పేర్లు కూడా అక్కడ రాయబడ్డాయి గుమ్మాల మీద. మరి 12 మంది అంటే యోధా తప్పిపోయాడు కదా అని అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అపోస్తులు అనేటువంటి పౌలు దేవుని చేత ఎన్నుకోబడి ఆయన ఈ పేర్లకు తగినట్లుగా దేవుని చేత పిలువబడ్డాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం చదివితే యోధా పోగొట్టుకున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నేను యేసుక్రీస్తు దాసుని, ఆయన రాయబారిగా ఉండటానికి పిలువబడిన వాడిని, దేవుని సువార్త కొరకు ప్రత్యేకించబడిన వాడిని అని చెప్తాడు. నన్ను దేవుడు ఆయనే రాయబారిగా ఉండడానికి పిలిచాడు అన్నాడు. అంటే ఆయన అపోస్తులుగా ఉండడానికి పిలిచాడట. అయితే ఆ యోధా తప్పిపోయిన కారణాన మత్తయి అనే వాళ్ళని చీటీ వేసి ఏర్పాటు చేసినా అతను కాదు అపోస్తులుగా ఉండడానికి యోగ్యుడు. అపోస్తులు అని పిలువబడుతున్న పౌలు, అతని పేరు అక్కడ రాయబడి ఉంటుంది. ఏ ధన్యత అండి! కూడా ఉండేవాడు పోగొట్టుకుంటే దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి దేవుడు నమ్ముకొని అద్భుతంగా గుమ్మం మీద పేరు రాయించేసుకున్నాడు. ఏం అద్భుతం! పౌలు గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని కొలతలు కొలిచారు. అది అద్భుతమైనటువంటి కొలత. ఆ పట్టణము 12 రకాలైనటువంటి సూర్య కాంతములతో, స్వచ్ఛమైనటువంటి స్ఫటికముతో, శుద్ధ సువర్ణముతో నిర్మాణం చేయబడి అమూల్యమైన నానా విధములైనటువంటి రత్నములతో అలంకరించబడి ఉందట. 12 రకాలైనటువంటి రత్నములతో అది అలంకరించబడింది. ఆ పేర్లన్నీ చెప్తున్నాడు. ఏమి అద్భుతమైన పట్టణం అది! 12 గుమ్మాలునేమో ముత్యాలతో తయారు చేయబడిందట. ఆ రాజవీధి ఎలా ఉందంటే శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉంది. అంటే బంగారపు వీధులు ఉన్నాయట అక్కడ. ఏమి అద్భుతం! పాటలు పాడడం విన్నాం, బంగారపు వీధుల్లో నడిచే అవకాశం ఉందని. శుద్ధ సువర్ణం అంటే మన భూమి మీద అంత అద్భుతమైనటువంటి బంగారాన్ని, మేలిమి బంగారం చూస్తుంటాం.
24 క్యారెక్టర్లు చెప్పుకుంటున్నామేమో కానీ అక్కడ ఇంకా అద్భుతంగా కనపడుతుందట అది. దానిలో ఒక్క దేవాలయం కూడా కనపడలేదట. సర్వాధికారి అయిన దేవుడే, ఆ గొర్రెపిల్లే దేవాలయంగా ఉన్నారు అని. ఆ పట్టణంలో ప్రవేశించడానికి సూర్యుడైనా చంద్రుడైనా అవసరం లేదు. ఎందుకంటే దేవుని మహిమయే దానంతా కూడా ప్రకాశించింది. గొర్రెపిల్ల దీపంలాగా వెలుగుతూ ఉందట అక్కడ. ఆ వెలుగులో ప్రజలు సంచరిస్తున్నారు. రాజులు తమ మహిమను దానిలో తీసుకుని వస్తున్నారట. అక్కడ రాత్రి లేదు, అక్కడ చీకటనే అవకాశమే లేదు. అందులో ఉండేవారు ఎవరు? మరొకసారి చెప్తున్నాడు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ జీవ గ్రంథముల పేర్లు ఎవరైతే ఉన్నాయో వారు అందులో ప్రవేశిస్తారు. అక్కడ నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధమైనది కానీ ఎవరైతే జరిగిస్తారో వారు అందులో ప్రవేశించరు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు యోగ్యుడివా, యోగ్యురాలివేనా? ఒకవేళ నీలో ఏదైనా లోపం ఉండుంటే ప్రభు దగ్గర ఒప్పుకొని ఈ రోజు నుంచి అయినా పరిశుద్ధంగా బ్రతకటానికి నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోవద్దు. ఇక్కడుండే చిన్న సంతోషం, చిన్న తప్పించబడే పరిస్థితి కోసం నిత్యత్వాన్ని కోల్పోతావా? ఎట్టి పరిస్థితుల్లో ఈ నిత్యత్వాన్ని కోల్పోవటానికి వీలు లేదు. కొన్ని పరిస్థితులు బట్టి ప్రాణం కోల్పోయే పరిస్థితి వస్తే రానీగాక. నిత్యత్వాన్ని కోల్పోవడం కంటే ఇక్కడ భూమి మీద ప్రాణం పోయే పరిస్థితి అయిపోవడమే బెస్ట్. అంత గొప్ప ధన్యకరమైన ఆనందకరమైన రాజ్యంలో ప్రవేశించాలనే ప్రభువారు ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకట్టి అవకాశం, నీకట్టి ధన్యత అనుగ్రహిస్తుండగా వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొని ఆ నిత్య జీవానికి వారసురాలుగా బ్రతకాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి అందరిని కూడా ఆ నిత్య ఆనందకరమైన రాజ్యంలోనికి సంసిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్.